Hi friends, welcome back to our channel IS with me. So previous వీడియోలో హిస్టరీ తమిళనాడు ఎన్సీఆర్టీ నుంచి ఇది ఫస్ట్ ఇయర్ బుక్ అంటే +1. సో హైయర్ సెకండరీ ఫస్ట్ ఇయర్ హిస్టరీ తమిళనాడు టెక్స్ట్ బుక్. సో దీంట్లో ఫస్ట్ లెసన్లో ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్ ప్రీవియస్ వీడియోలో చూసాము. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి దాన్ని మళ్ళీ రీకాల్ చేసుకుంటూ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్లో వాళ్ళు ఏం చేశారు అంటే జనరల్గా మనం హిస్టరీ నేర్చుకుంటున్నప్పుడు ఇప్పుడు ఇండియన్ హిస్టరీ నేర్చుకుంటున్నాము, ఇది ఏన్షియంట్ హిస్టరీ కాబట్టి సో దీనికంతా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను నేను. సో ఏన్షియంట్ హిస్టరీ కాబట్టి ఏన్షియంట్ హిస్టరీ మనం చదువుతున్నప్పుడు దానిపైన జియోగ్రఫీ ఆఫ్ ఇండియా యొక్క ఇంపాక్ట్ ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ లెసన్ కంప్లీట్గా జియోగ్రఫీని అర్థం చేసుకోవడానికి ఇండియా చుట్టూ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయంటే ఇండియా చుట్టూ అంటే లొకేషన్స్ ఆఫ్ ఇండియాని బాగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇండియన్ జియోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ అని చెప్పేసి ఒక కంప్లీట్ లెసన్ దీనికి డెడికేట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ హిస్టరీ రిలేటెడ్ సంబంధించి ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్ కొంచెం చూసాము. ఒకసారి రీక్యాప్ చేసి తర్వాత సో ప్రీవియస్ వీడియో నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఇండియాకి 29 స్టేట్స్ ఉన్నాయి, 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అండ్ సబ్ కాంటినెంట్లో 5 కంట్రీస్ ఉన్నాయి. అవేంటి అంటే ఇండియా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్. సో ఇవన్నీ కలిపి ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటారు. అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ని 3 మేజర్ డివిజన్స్గా డివైడ్ చేస్తున్నారు. ఆ 3 మేజర్ డివిజన్స్ ఏంటి అంటే ద హిమాలయన్ మౌంటైన్స్, ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అండ్ ద సదరన్ పెనిన్సులా. సో ఈ 3 వచ్చేసరికి ఇంపార్టెంట్ రీజన్స్గా ఇండియా సబ్ కాంటినెంట్ కంప్లీట్గా 3 రీజన్స్గా సబ్ డివైడ్ చేయడం జరిగింది. వాటిలో ఫస్ట్ వన్ ది హిమాలయన్ మౌంటైన్స్, ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అండ్ ద సదరన్ పెనిన్సులా. వీటి గురించి డీటెయిల్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాము. సో ఇది రీక్యాప్. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఏమి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే సో ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదా ఇండియన్ సబ్ కాంటినెంట్ 3 మెయిన్ రీజన్స్గా డివైడ్ చేయబడింది అని చెప్పి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ద హిమాలయన్ మౌంటైన్స్. సో ఇప్పుడు ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి హిమాలయన్ మౌంటైన్స్ గురించి మనం డీటెయిల్డ్గా నేర్చుకోవడం. సో ఓకే, హిమాలయన్ మౌంటైన్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చెప్పిన తర్వాత మనం దీని నుంచి ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఫర్ రైటింగ్ ప్రాక్టీస్ మనం ఏమేం ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి కూడా మీకు లాస్ట్లో నేను ఫైనల్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం చదువుదాము. ఫస్ట్ థింగ్ ఇది హిమాలయన్ మౌంటైన్స్ గురించి. ద హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ ద నార్త్ ఆఫ్ ఇండియా స్టార్టింగ్ ఫ్రమ్ పామీర్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా. సో హిమాలయన్ రీజియన్స్ అనేవి ఇండియాకి నార్త్ సైడ్ లొకేట్ అయి ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ నార్త్ వెస్ట్లో పామీర్ రేంజ్ ఉంటుంది. సో పామీర్ నుంచి ద మైటీ హిమాలయస్ రేంజ్ ఎక్స్టెండ్స్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్. సో నార్త్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు అది ఎక్స్టెండ్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ సింపుల్గా ఒక పిక్చర్ డ్రా చేశాను. ఫస్ట్ నార్త్ వెస్ట్లో ఉన్న రీజన్ వచ్చేసరికి పామీర్ రీజన్. సో నార్త్ వెస్ట్ వచ్చేసరికి పామీర్ రీజన్ ఉంది. తర్వాత నార్త్ ఈస్ట్ వరకు ఎక్స్టెండ్ అవుతున్నాయి. ఇట్ హ్యాస్ లెంత్ ఆఫ్ నియర్లీ 2560 కిలోమీటర్స్ విత్ అన్ యావరేజ్ బ్రెత్ ఆఫ్. సో హిమాలయన్ లెంత్ వచ్చేసరికి అంటే నార్త్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు దాని యొక్క లెంత్ 2560 కిలోమీటర్స్ ఉంది. దాని యొక్క బ్రెత్ అంటే హిమాలయస్ ఎంత విత్లో ఉంటాయి ఒక్కొక్కటి అన్నట్లుగా చూస్తే కనుక 240 to 320 వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. మినిమం 240 నుంచి మాక్సిమం 320 కిలోమీటర్స్ వరకు వాటి యొక్క విత్ బ్రెత్ ఉంది. సో ఓకే, ద హైయెస్ట్ పీక్ ఆఫ్ హిమాలయస్ ఈజ్ నోన్ యాజ్ మౌంట్ ఎవరెస్ట్ విత్ ద హైట్ బీయింగ్ 8,869 మీటర్స్. సో హైయెస్ట్ పీక్ హిమాలయస్ మొత్తంలో మా హైయెస్ట్ పీక్ ఏంటిది మౌంట్ ఎవరెస్ట్. సో మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్. దాని యొక్క హైట్ వచ్చేసరికి 8,869 మీటర్స్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ న్యాచురల్ వాల్ అండ్ ప్రొటెక్ట్స్ ద కంట్రీ అగేన్స్ట్ ద కోల్డ్ ఆర్క్టిక్ విండ్స్. సో ఈ హిమాలయస్ అనేవి మనకి యాక్చువల్గా ఎలా బిహేవ్ చేస్తాయి అంటే సో మన కంట్రీ స్టార్టింగ్లోనే అవి టాప్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి అవి మన కంట్రీకి న్యాచురల్ వాల్ లాగా యాక్ట్ చేస్తూ ఆర్క్టిక్ విండ్స్ అంటే అటు సైడ్ నుంచి వచ్చే చల్ల గాలుల నుంచి కంట్రీని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఆ వాల్స్ ఉంటాయన్నమాట. సో న్యాచురల్ వాల్స్ లాగా అవి యాక్ట్ చేస్తాయి. బ్లోయింగ్ ఫ్రమ్ సిబేరియా త్రూ సెంట్రల్ ఏషియా. సో అవి సిబేరియా నుంచి అంటే బ్లోయింగ్ ఫ్రమ్ సిబేరియా త్రూ సెంట్రల్ ఏషియా అంటే సిబేరియా నుంచి సెంట్రల్ ఏషియా ద్వారా వస్తున్న ఈ ఆర్క్టిక్ విండ్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. దిస్ కీప్స్ ద క్లైమేట్ ఆఫ్ నార్థన్ ఇండియా ఫెయిర్లీ వార్మ్ త్రూ అవుట్ ద ఇయర్. సో దీనివల్ల నార్థన్ ఇండియా అంటే టాప్ లేయర్ నార్త్ సైడ్ మొత్తం ఇండియా ఎలా ఉంటుందంటే ఇయర్ మొత్తం ఫెయిర్గా వార్మ్గా ఉంటుంది. అంటే ఇయర్లీ కొంచెం వేడిగానే ఉంటుంది క్లైమేట్. ద హిమాలయ
హిమాలయన్ రీజన్ ఈస్ మోస్ట్లీ ఇన్హాస్పిటబుల్ ఇన్ వింటర్ అండ్ జనరలీ కవర్డ్ విత్ స్నో. సో జనరల్గా హిమాలయన్ రీజన్ ఈజ్ మోస్ట్లీ ఇన్హాస్పిటబుల్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇన్హాస్పిటబుల్ అంటే మనం అక్కడ ఉండడానికి కష్టం, చాలా కష్టం, ఉండలేము, మనుషులు అక్కడ హ్యాబిచుయేషన్కి పాసిబుల్ కాదు. సో ఎవరైనా వెళ్ళి అక్కడ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుని ఉందాం అనుకుంటే వాళ్ళకి ఆ క్లైమేట్ అనేది చాలా డిఫికల్ట్గా, చాలా ట్రబుల్గా ఉంటుంది కాబట్టి ఉండలేరు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్హాస్పిటబుల్ ఇన్ వింటర్ అండ్ జనరల్లీ కవర్డ్ విత్ స్నో. వింటర్లో అస్సలు ఉండలేము మనము, అండ్ స్నోతో జనరల్గా హిమాలయస్ మనం ఎప్పుడైనా పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ చూస్తే స్నోతో కవర్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సో నార్త్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ హిమాలయాస్ ఉన్నాయి. నార్త్ వెస్ట్లో పామిర్ రేంజ్ ఉంది. హిమాలయాస్ యొక్క ఓవరాల్ లెంత్ వచ్చి 2560 కిలోమీటర్స్ అండ్ బ్రెత్ వచ్చి 240 to 320 కిలోమీటర్స్ వేరీ అవుతూ ఉంటుంది. ద హైయెస్ట్ పీక్ వచ్చి మౌంట్ ఎవరెస్ట్ విచ్ హ్యాస్ అ హైట్ ఆఫ్ 8869 మీటర్స్. సో ఈ పారాగ్రాఫ్లో మనం నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఆల్రెడీ నేను హైలైట్ చేశాను. ఇక్కడ మీరు పాజ్ చేసి కావాలంటే మీ దగ్గర ఈ బుక్ ఉంటే మీరు కూడా హైలైట్ చేసుకోవచ్చు. అండ్ వన్ థింగ్, ఈ బుక్ ఎవరికైనా ఇది గూగుల్లో అయితే సాఫ్ట్ కాపీ ఈజీగా అవైలబుల్గా ఉంది. ఎవరైనా కొంచెం ఫైండ్ చేయడానికి ట్రబుల్ ఫేస్ చేస్తే నాకు కింద కమెంట్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు, నేను మీకు సాఫ్ట్ కాపీ మెయిల్ చేస్తాను. ఆర్ఎల్స్ కింద నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి కూడా ఇస్తాను, దానికి మీరు మెయిల్ చేసినా నేను మీకు ఈ సాఫ్ట్ కాపీ అయితే ఫార్వర్డ్ చేస్తాను. నేనైతే బయట అంటే ఆల్రెడీ నా దగ్గర సాఫ్ట్ కాపీ ఉంది కాబట్టి ఆ సాఫ్ట్ కాపీని ప్రింట్ తీసుకుని స్పైరల్ బైండింగ్ అయితే చేసుకున్నాను. సో నాకు స్టడీ పర్పస్ చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఇట్ వాస్ కన్సిడర్డ్ ఫర్ అ లాంగ్ టైమ్ దట్ హిమాలయ స్టూడ్ యాజ్ అ న్యాచురల్ బ్యారియర్ టు ప్రొటెక్ట్ ఇండియా అగేన్స్ట్ ఇన్వేషన్స్. సో చాలా టైం వరకు ఏమని అనుకున్నారంటే, వేరే వాళ్ళు వచ్చేసి ఇండియాని ఆక్రమించడానికి కాపాడాయి మన హిమాలయాస్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. బట్ ద పాసెస్ ఇన్ ద నార్త్ వెస్ట్ మౌంటైన్స్. సో నార్త్ వెస్ట్ మౌంటైన్స్లో ఉన్న పాసెస్ ఇన్ నార్త్ వెస్ట్ మౌంటైన్స్ వచ్చి ఇవేంటి అంటే, సో ఖైబర్, బోలన్, కుర్రం అండ్ గోమల్. ఈ పాసెస్ అంటే దారులు అనమాట. సో మౌంటైన్స్లో నార్త్ వెస్ట్ సైడ్ ఉన్న చిన్ని చిన్ని దారులు ప్రొవైడెడ్ ఈజీ రూట్స్ బిట్వీన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా. సో సెంట్రల్ ఏషియాకి ఇండియాకి మధ్య ఒక ఈజీ రూట్ అనేది ప్రొవైడ్ చేసినాయి. ఓకే, అండ్ దీస్ పాసెస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ హిందూకుష్, సులైమాన్ అండ్ కీర్తార్ రేంజెస్. సో ఈ పాసెస్ వచ్చేసరికి హిందూకుష్, సులైమాన్ అండ్ కీర్తార్ రేంజెస్లో లొకేట్ అయ్యి ఉన్నాయి. సో ఈ పాసెస్ వచ్చేసరికి హిందూకుష్, సులైమాన్ అండ్ కీర్తార్ రేంజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఎట్లా నార్త్ వెస్ట్ సైడ్ ఉన్న పాసెస్, వీటి నేమ్స్ ఖైబర్, బోలన్, కుర్రం అండ్ గోమల్. రేంజ్ వచ్చి ఇవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయంటే హిందూకుష్, సులైమాన్, కీర్తార్ రేంజెస్లో లొకేట్ అయి ఉన్నాయి. ఓకే, అంటే ఇవి ఎలా యాక్ట్ చేస్తున్నాయి? జనరల్ ఎవరు రోడ్డు వేయకుండా ఒక చిన్న దారులాగా ఇవి యాక్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్, ఫ్రమ్ ప్రీ హిస్టారిక్ టైమ్స్ దేర్ వాజ్ ఎ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ త్రూ దీస్ పాసెస్. అంటే ప్రీ హిస్టారిక్ టైం నుంచి కూడా చాలా మంది అటు నుంచి ఇటు మూవ్ అవుతూ ఉంటున్నారు. మూవ్ అయ్యి అలా అంటే దారులాగా యాక్ట్ చేస్తున్నాయి ఇవి. నెక్స్ట్, మెనీ పీపుల్ కేమ్ టు ఇండియా త్రూ దీస్ పాసెస్ యాజ్ ఇన్వేడర్స్ అండ్ ఇమిగ్రెంట్స్. చాలా మంది కూడా ఆ పాసెస్ ద్వారా అంటే ఆ వేని యూజ్ చేసుకుని, ఆ పాస్ని యూజ్ చేసుకుని వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరు? ద ఇండో-ఆరియన్స్, ద ఇండో-గ్రీక్స్, పార్థియన్స్, సాకాస్, కుషానాస్, హూనాస్ అండ్ టర్క్స్ ఎంటర్డ్ ఇండియా త్రూ దీస్ పాసెస్. సో ఎవరెవరు వచ్చారు అని చెప్పేసి పీపుల్ కూడా ఇక్కడ చాలా డిఫరెంట్ పీపుల్ని మెన్షన్ చేశారు. వాళ్ళు ఎవరు అంటే ద ఇండో-ఆరియన్స్, ద ఇండో-గ్రీక్స్, పార్థియన్స్, సాకాస్, కుషానాస్, హూనాస్ అండ్ టర్క్స్ ఎంటర్డ్ ఇండియా త్రూ దీస్ పాసెస్. సో ఈ పాసెస్ నుంచి వాళ్ళు ఎంటర్ అవడం జరిగింది. నెక్స్ట్, ద స్వాట్ వ్యాలీ ఇన్ దిస్ రీజన్ ఫార్మ్డ్ అనదర్ ఇంపార్టెంట్ రూట్. సో వాటిలో ఇదే రీజన్లో, నార్త్ వెస్ట్ రీజన్లో ఉన్న ఇంకొక వ్యాలీ ఏంటి అంటే కనుక స్వాట్ వ్యాలీ. అది చాలా ఇంపార్టెంట్ ఒక రూట్గా యాక్ట్ చేసింది. అలెగ్జాండర్ ఆఫ్ మెకడోన్ కేమ్ టు ఇండియా త్రూ దిస్ రూట్. సో అలెగ్జాండర్ ఆఫ్ మెకడోన్ కూడా ఏ రూట్ నుంచి మన ఇండియాకి వచ్చారు అంటే ద స్వాట్ వ్యాలీ ఇన్ నార్త్ వెస్ట్ మౌంటైన్స్ ఆఫ్ హిమాలయాస్ నుంచి అలెగ్జాండర్ ఆఫ్ మెకడోన్ కూడా మన ఇండియాకి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ ఇన్వేడింగ్ ఆర్మీస్, మిషనరీస్ అండ్ మర్చెంట్స్ కేమ్ టు ఇండియా యూజింగ్ దీస్ రూట్స్. అంటే ఇన్వేడింగ్ ఆర్మీస్ వచ్చేసి మన ఇండియాని ఆక్యుపై చేసుకునే వీళ్ళే కాకుండా మిషనరీస్ అండ్
మిషనరీస్ అంటే రిలీజియన్ని ప్రీచ్ చేసే వాళ్ళు అండ్ మర్చెంట్స్ బిజినెస్ చేయడానికి కూడా చాలా మంది ఇదే రూట్స్ ద్వారా వచ్చారు. దేర్ ఫోర్ దీస్ పాసెస్ ఇన్ ద నార్త్ వెస్ట్ మౌంటైన్స్ హ్యాడ్ ఫెసిలిటేటెడ్ ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ కాంటాక్ట్స్ బిట్వీన్ ఇండియా అండ్ ద సెంట్రల్ ఏషియా. సో ఇవన్నీ ఓన్లీ అంటే ట్రేడ్తో పాటు ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ కాంటాక్ట్స్ అంటే వాళ్ళ సైడ్ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కల్చర్ని మనం చూసి తెలుసుకోవడము నేర్చుకోవడము మనం కూడా వాటిని స్టార్ట్ చేయడము. సో అలాగా కల్చరల్ కాంటాక్ట్స్ అండ్ ఇక్కడికి వచ్చి వాళ్ళు మన కల్చర్ తెలుసుకోవడము అలా ఒకరి కల్చర్ ఒకరికి తెలియడము ఎక్స్చేంజ్ అవ్వడం కూడా కొత్త న్యూ కల్చర్ తెలుసుకోవడం కూడా జరిగింది. సో ఏ కంట్రీస్ మధ్య అంటే ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా మధ్య. సో ఇది వచ్చేసరికి సెకండ్ పారాగ్రాఫ్. ఆల్రెడీ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇన్ఫర్మేషన్ మనం ఏం నేర్చుకున్నామో ఏం గుర్తుపెట్టుకోవాలనేది చూసాము. సో ఈ పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి నార్త్ వెస్ట్ మౌంటైన్ సైడ్ ఉన్న పాసెస్ ఏంటి, ఖైబర్, బోలన్, కుర్రం అండ్ గోమల్. సో ఇవి ఎక్కడ ఉన్నాయి, హిందూకుష్, సులైమాన్ అండ్ కీర్తార్ రేంజెస్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎవరెవరు వచ్చారు, ఇండో ఆరియన్స్, ఇండో గ్రీక్స్, పార్థియన్స్, సాకాస్, కుషానాస్, హూనాస్ అండ్ టర్క్స్ వచ్చారు. సో ఎవరు, అలెగ్జాండర్ ఆఫ్ మెకడోన్ ఎక్కడి నుంచి వచ్చారు, స్వాట్ వ్యాలీ నుంచి వచ్చారు. సో ఇది వచ్చేసరికి ఈ పారాగ్రాఫ్లో మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి హిమాలయన్ మౌంటైన్స్ గురించి. సో ఆ 2 పారాగ్రాఫ్స్ కూడా చూసి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ నేను ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకేసారి ఒక 1 అవర్ వీడియో 2 అవర్స్ వీడియో చేస్తే చదువుకునే వాళ్ళకి వినే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉండదు కాబట్టి నేను ఓన్లీ టాపిక్స్ వైజ్ వీడియోస్ అయితే చిన్నగా రికార్డ్ చేస్తున్నాను. అండ్ లెసన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లెసన్ మొత్తం ఒకేసారి ఈ వీడియోస్ అన్నీ కంబైన్ చేసేసి ఒక ఫైనల్ మ్యారథాన్ లాగా 1 లెసన్ మ్యారథాన్స్ లాగా నేను చిన్నగా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇన్ ద నార్త్ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ కరకోరం రేంజ్. నెక్స్ట్ కాశ్మీర్కి నార్త్ సైడ్ ఉన్న కరకోరం రేంజ్లో ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ మౌంట్ గాడ్విన్ ఆస్టెన్. సో మౌంట్ గాడ్విన్ ఆస్టెన్ ఈజ్ సిచ్యువేటెడ్ హియర్. సో కాశ్మీర్ దగ్గర నార్త్ సైడ్ ఉన్న కరకోరం రేంజ్లో సెకండ్ హైయెస్ట్ పీక్ అయిన మౌంట్ గాడ్విన్ ఆస్టెన్ అనేది ఈ కరకోరం రేంజ్లో ఉంది. దిస్ పార్ట్ ఆఫ్ ద హిమాలయస్ అండ్ ఇట్ పాసెస్ ఆర్ హై అండ్ స్నో కవర్డ్. ఇవి చాలా హైగా ఉంటాయి అండ్ వింటర్లో స్నోతో కవర్ అయిపోతాయి. ద కరకోరం హైవే వయా గిల్గిట్ ఈస్ కనెక్టెడ్ టు సెంట్రల్ ఏషియా. సో కరకోరం హైవే వయా గిల్గిట్ అనే ప్లేస్ ద్వారా సెంట్రల్ ఏషియా కవర్ అయింది. బట్ దెర్ వాజ్ లిటిల్ కమ్యూనికేషన్ త్రూ దిస్ రూట్. కానీ ఈ రూట్ ద్వారా చాలా తక్కువ కమ్యూనికేషన్ మాత్రమే ఉండేది. ద వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ సరౌండెడ్ బై హై మౌంటైన్స్. అండ్ ఈ కాశ్మీర్ వ్యాలీ అనేది చాలా హై మౌంటైన్స్తో సరౌండ్ అయి ఉంది. హవెవర్ ఇట్ కుడ్ బి రీచ్డ్ త్రూ సెవరల్ పాసెస్. కానీ అది మాత్రం చాలా డిఫరెంట్ చాలా పాసెస్ ద్వారా రీచ్ అవ్వచ్చు. సో ఫర్ ట్రావెలింగ్ ఇట్ ఈస్ ఈజీ. ద కాశ్మీర్ వ్యాలీ రిమైన్స్ యూనిక్ ఫర్ ఇట్స్ ట్రెడిషన్ అండ్ కల్చర్. ఈ కాశ్మీర్ వ్యాలీ మాత్రం దాని యొక్క ట్రెడిషన్కి కల్చర్కి చాలా యూనిక్గా ఉంటుంది. చాలా డిఫరెంట్గా కంట్రీతో కంపేర్ చేసుకుంటే వేరే ప్లేసెస్తో కంపేర్ చేసుకుంటే చాలా యూనిక్గా అంటే చాలా డిఫరెంట్గా వేరే ఎక్కడ అలాంటి ట్రెడిషన్ కల్చర్ ఉండదు అన్నట్లుగా ఉంటుంది. నేపాల్ ఈజ్ ఆల్సో స్మాల్ వ్యాలీ అండర్ ద ఫుట్ ఆఫ్ ద హిమాలయస్. సో అండ్ హిమాలయస్ కింద నేపాల్ కూడా ఒక చిన్న వ్యాలీ వే అండ్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఫ్రమ్ గ్యాంజెటిక్ ప్లేన్స్ త్రూ అ నెంబర్ ఆఫ్ పాసెస్. సో అది గ్యాంజెటిక్ ప్లేన్స్ నుంచి చాలా ఈజీగా యాక్సెసిబుల్ అంటే డిఫరెంట్ రూట్స్ ద్వారా మనం డిఫరెంట్ ప్లేసెస్ ద్వారా పాసెస్ ద్వారా మనం అక్కడికి ట్రావెల్ అవ్వచ్చు అంటే వేరే కంట్రీస్ వాళ్ళు. నెక్స్ట్ ఇన్ ద ఈస్ట్ ద హిమాలయస్ ఎక్స్టెండ్ అప్ టు అస్సాం. సో ఈస్ట్ సైడ్ సో మనకి తెలుసు ఇండియాలో ఈస్ట్ సైడ్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈస్ట్ సైడ్ హిమాలయస్ అనేవి అస్సాం వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటాయి. ద ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఇన్ దిస్ రీజన్. సో ఈస్ట్ సైడ్ అస్సాంలో ఉన్న ఇంపార్టెంట్ మౌంటైన్ రీజన్స్ వచ్చేసరికి సో ఈస్ట్ సైడ్ ఇంపార్టెంట్ రీజన్స్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయంటే పాట్కాయ్, నాగాయ్ అండ్ లుషాయ్ రేంజెస్. పాట్కాయ్, నాగాయ్ అండ్ లుషాయ్ రేంజెస్ ఉన్నాయి అస్సాం దగ్గర. దీస్ హిల్స్ ఆర్ కవర్డ్ విత్ థిక్ ఫారెస్ట్ డ్యూ టు హెవీ రెయిన్స్ అండ్ మోస్ట్లీ రిమైన్ ఇన్హాస్పిటబుల్. సో చాలా ఎక్కువ రెయిన్స్ వల్ల ఇవి చాలా థిక్ ఫారెస్ట్తో కవర్ అయి ఉన్నాయి అండ్ మోస్ట్లీ రిమైన్ ఇన్హాస్పిటబుల్ అంటే ఇక్కడ కూడా మనుషులు ఉండడానికి చాలా డిఫికల్ట్ అనమాట. సో ద మౌంటైన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా ఈస్ డిఫికల్ట్ టు క్రాస్ అండ్ మెనీ పార్ట్స్ ఆఫ్ దిస్ రీజన్ హ్యాడ్ రిమైన్డ్ ఇన్ రిలేటివ్ ఐసోలేషన్. సో ఈ నార్త్ ఈస్ట్ ఇండియా దగ్గర ఉన్న మౌంటైన్స్ అనేవి చాలా డిఫికల్ట్ అంటే ట్రావెల్ చేయడానికి చాలా డిఫికల్ట్గా ఉంటాయి. అందుకని ఇవి ఐసోలేషన్లో ఉండిపోయినాయి అంటే అక్కడ నుంచి ఎవరు ట్రావెల్ చేసి రాలేదు, అలా ఇవి ఐసోలేట్ అయిపోయినాయి అనమాట. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద హిమాలయన్ మౌంటైన్స్. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో హిమాలయస్ గురించి తెలుసుకున్నాం, తర్వాత నార్త్ వెస్ట్ మౌంటైన్స్ గురించి, నెక్స్ట్
సెకండ్ హైయెస్ట్ పీక్ గురించి, తర్వాత ఈస్ట్ సైడ్ ఉన్న వాటి గురించి కూడా. సో ఈ వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయో హిమాలయస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బుక్లో ఇప్పుడైతే మనం నేర్చుకున్నాం. సో అండ్ ఈ యొక్క కాన్సెప్ట్ నుంచి మనం నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, సో ఇవైతే మనం ప్రాక్టీస్ కూడా చేయాలి. ఇవి నేను ఒక చిన్న వైట్ పేపర్ మీద మీకు రాస్తూ ఇప్పుడు చూపిస్తాను. సో ఈ కాన్సెప్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇప్పటికిప్పుడు నేను చిన్న నోట్గా రాశాను. సో ద హిమాలయన్ మౌంటైన్స్ గురించి నార్త్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్ ఉంటాయి. పామీర్ రేంజ్ నార్త్ వెస్ట్లో ఉంటుంది. లెంత్ వచ్చేసరికి 2560 కిలోమీటర్స్ ఉంటుంది. బ్రెత్ వచ్చేసి 240 to 320 కిలోమీటర్స్. ఎప్పుడు రేంజ్ మధ్య కన్ఫ్యూజ్ అవ్వద్దు. లెంత్ బ్రెత్ ఆఫ్ హిమాలయస్ ఏమో కిలోమీటర్స్ ఉంటాయి, హైయెస్ట్ వాటికి మీటర్స్ మాత్రమే ఉంది. సో హైయెస్ట్ వన్ వచ్చేసరికి హైయెస్ట్ మౌంటైన్ వచ్చి మౌంట్ ఎవరెస్ట్ విత్ 8869 మీటర్స్. అండ్ సెకండ్ హైయెస్ట్ వచ్చి మౌంట్ గాడ్విన్ ఆస్టిన్ ఇన్ కరకోరం రేంజ్లో ఉంది. తర్వాత మనం రైటింగ్ ప్రాక్టీస్ ఒక 5 or 6 times రాసి నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, నార్త్ వెస్ట్లో ఉన్న పాసెస్ వాటి ద్వారా అవి ఏ రేంజెస్లో ఉన్నాయి మనం చూసాం కదా, ఖైబర్, బోలన్, ఖుర్రం. అండ్ మనం రైటింగ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి మెయిన్ ఇన్ఫర్మేషన్ నోట్స్. అండ్ ఇదే కాన్సెప్ట్ నుంచి మనము నేర్చుకోవాల్సిన ఒక 2 points రైటింగ్ ప్రాక్టీస్కి ఏంటి అంటే కనుక, అంటే 5 or 6 times రాసేసి ఆ స్పెల్లింగ్స్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టేసుకోవాలి. మనకి ఇవి అడగవచ్చు, ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉంది. సో నార్త్ వెస్ట్ మౌంటైన్స్ వచ్చేసరికి ఖైబర్, బోలన్, ఖుర్రం అండ్ గోమల్ అని చెప్పి ఇవి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఎక్కడ ఉన్నాయి, హిందూకుష్, సులైమాన్ అండ్ కీర్తార్ రేంజెస్లో ఉన్నాయి, ఇది నేర్చుకోవాలి. తర్వాత ఎవరెవరు ఏ పీపుల్ వచ్చారు అండ్ స్వాట్ వ్యాలీ నుంచి అలెగ్జాండర్ ఆఫ్ మెకడోనియా వచ్చారు. ఈ కాన్సెప్ట్స్ మనం రైటింగ్ ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలి. ఆ తర్వాత నార్త్ ఈస్ట్లో కూడా మనకి 3 ranges ఇచ్చారు. సో నార్త్ ఈస్ట్లో కూడా ఏం 3 ranges ఉన్నాయి, పాట్కాయ్, నాగాయ్ అండ్ లుషాయ్ రేంజెస్ అని చెప్పేసి 3 important ranges ఉన్నాయి అని చెప్పారు కదా. ఆ 3 important rangesని కూడా మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ని మీరు కూడా కంపల్సరీ ఈ వీడియో చదువుతున్నప్పుడు ఒకటి మీరు నా టెక్స్ట్ బుక్ చూసేనే నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు కూడా సాఫ్ట్ కాపీ ద్వారా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీరు సాఫ్ట్ కాపీ ఓపెన్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేసుకుని, అండర్లైన్ చేసుకుని, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పక్కన నోట్ చేసుకుని ఎవరి నోట్ ద్వారా చదువుకోవచ్చు. లేకపోతే హార్డ్ కాపీ ద్వారా చదివే వాళ్ళైతే కనుక హైలైట్ చేసుకుని అట్లీస్ట్ ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేసుకుని చదువుతున్నప్పుడు నెక్స్ట్ టైం ఓన్లీ హైలైట్ చేసినవి మాత్రమే చూస్తాం మనం, ఇంకా హైలైట్ చేయని ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చూడము. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏం చెప్తాను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒక టాపిక్ చెప్తాను, అదేంటి అంటే ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో కూడా ఒకసారి హిమాలయన్ టాపిక్స్ అంటే దీని ముందు చూసిన ఒక వీడియో రివైజ్ చేసి దీని ముందు కాన్సెప్ట్స్ అన్ని తర్వాత ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ ఐ హోప్ ఈ సిరీస్ మీకు యూజ్ అవుతుందని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.